ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలులను దేవుడు దీవిస్తాను అని తెలియజేస్తున్న మాటను మనము చదువుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఉన్న ఇబ్బందుల వలన బాధ అనుభవిస్తూ నిట్టూర్పు కలిగి దుఃఖంతో జీవిస్తున్న నీకు దేవుని మాట, నీ దుఃఖాన్ని తీసేస్తాను. అయితే ఇప్పుడే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థన చెయ్యి. నీ దుఃఖం పోవాలి. అయితే ఖచ్చితంగా నీ అవిశ్వాసం కూడా పోవాలి. నీ దుఃఖం పోవాలి, అలాగే నీ అపవిత్రత కూడా విడిచిపెట్టాలి. నీ దుఃఖం పోవాలి, అలాగే నీ అవిధేయతను కూడా విడిచిపెట్టేయి. ప్రియా దేవుని బిడ్డ, నీవు విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి నీ అపవిత్రత యావత్తును పోగొట్టుకుని పరిశుద్ధుడు అయ్యి, అనగా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడి దేవునికి విధేయుడివై నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని పోగొట్టుకుని ప్రతి సంతోషకరమైన జీవితాన్ని పొందాలని ఎవరూ కోరుకోవటం లేదు. కోరుకునే ఆయన ఉన్నాడు. ఆయనే నీ దేవుడు. నీవు నీ జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయాలనే దేవుని కోరిక, ఇష్టం, ఆలోచన. అందులకు వెంటనే ప్రభు దగ్గరికి రా. ప్రియా దేవుని బిడ్డ, అలా చేసి దేవుని దగ్గరికి వచ్చి మేలు పొందిన వారు అనేకులు. యాకోబును చూడండి, అతని జీవితం అంత దుఃఖమయమైంది. ఎటు చూసినా అతనికి ఆశీర్వాదం చేతికి దగ్గరగానే ఉంది, కానీ దానిని అనుభవించకుండా ఎన్నో పరిస్థితుల విషయాల్లో తన దుఃఖాన్ని అనుభవించాడు. అయితే తన జీవితం అలా ఉండగా తాను అలా దుఃఖాన్ని అనుభవిస్తూ జీవితాన్ని దుఃఖిస్తూనే గడిపాడు. అయితే పరిస్థితులు మరింత కఠినంగా మారినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నీ తండ్రి ఇంటికి పద, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అయితే యాకోబు అలా తన మామ ఇంటి దగ్గర నుండి ప్రయాణమై వస్తూ ఎబ్బోతు రేవు దగ్గర రాత్రిపూట ఒంటరిగా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపమును విషయంలో పశ్చాత్తాపడి పాపమును విడిచి విశ్వాసంతో ప్రార్థించి దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. యాకోబైన తను ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన జీవితంలో దుఃఖం పోయింది, దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నేడే దేవుని దగ్గరికి రా. వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ప్రియా దేవుని బిడ్డ, దేవుని ఆశ్రయించు, దేవునికి ప్రార్థన చెయ్యి.
నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీకు గొప్ప సంతోషమును దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ మీ పిల్లలమైన మా జీవితంలో దుఃఖాన్ని తీసివేయడానికి, మా దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడుగా మేము మీ దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మా పాపమును క్షమించి మా జీవితాన్ని ఆశీర్వదించే దేవుడిగా మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. వాక్యం విన్న మేము అలాగ చేసి మీ చేత ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదంగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. మీ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పుష్పులను దీవించండి. వివాహం అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న రుణాలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి మీరు ఆశీర్వదించమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.